అయ్యా, అందరికీ ఒక విజ్ఞప్తి. ఎవరైతే సోషల్ మీడియాను వాడుతుంటారో, అలాగే ఎవరైతే వార్తాపత్రికలు గాని, న్యూస్ ఛానెల్స్ ఉన్నాయో వారందరికీ నాదొక చిన్న విన్నపం అండి. అదేమిటంటే, ప్రస్తుతానికి మన భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, దీని గురించి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలనేటువంటి కోరిక అయితే గనుక ఉంటుంది. తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మీరు పెట్టేటువంటి కొన్ని హెడ్‌లైన్స్, ఈ థంబ్‌నెయిల్స్ ఏవైతే ఉన్నాయో, వాటి కారణంగా జనాలు భయభ్రాంతులకు గురవ్వడానికి అయితే అవకాశం ఉంది. భయభ్రాంతులకు ఎందుకు గురవుతున్నారు అనేసంటే, మీరు పెట్టిన హెడ్‌లైన్స్ ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు అనేదానికి 100 మంది చనిపోయారు అనేదానికి తేడా ఉంటుంది. ఒక ఒక విషయం జరుగుతూ ఉంది అనడానికి, జరిగిపోయింది అనడానికి తేడా ఉంటుంది. సో, ఆ విధంగానే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో పెట్టేటువంటి థంబ్‌నెయిల్స్ గాని ఇలాంటివి ఉన్నాయి. సో, ఉదాహరణకి ఎయిర్‌పోర్ట్స్ అన్నీ మూసేశారు, విమానాలన్నీ సర్వీసులన్నీ ఆపేశారు అని చెప్పేసి ఉంటుంది. కానీ వెళ్లి చూస్తే అక్కడ ఏమి ఉండదండి. కొన్ని విమాన సర్వీసులు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఆపింటారు. అలాగే పాకిస్తాన్‌లో దాడి జరిగింది, అందరూ చనిపోయారు, ఇంక ఏమీ లేదు అన్నట్టుంటుంది. కానీ అక్కడికి వెళ్లి చూస్తే అలాంటిదేమి ఉండదు. కాబట్టి ఈ విధంగా కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే కొన్ని వార్తాపత్రికలు కావచ్చు, న్యూస్ ఛానల్స్‌లో కావచ్చు, ఇలాంటి వాటిలో పెట్టేటువంటి థంబ్‌నెయిల్స్ మాత్రం కొద్దిగా అందరికీ ఉపయోగపడేలాగా పెట్టండి. దయచేసి భయభ్రాంతులకు గురి చేసేలాగా మాత్రం పెట్టొద్దని చెప్పేసి నా యొక్క విన్నపం.